తాను నిలుచున్నా అనుకున్నవాడు జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు, దేవుడి సన్నిధిలో పరిశుద్ధతను కలిగి ఉంటున్నప్పుడు, క్షమాపణ గుణాన్ని కలిగి ఉంటున్నప్పుడు, ప్రేమను కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు శక్తినిస్తాడని. అయా నీ సన్నిధిలో నేను నిలబడాలి. ఉదాహరణకి నేను నోటితో ఎటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదని తీర్మానం తీసుకొని బాప్తీసం పొందిన తర్వాత నిలబడతాం. అప్పుడు దేవుడు శక్తినిస్తాడు మనకి. అప్పుడు మనం అనుకుంటాం, ఇక నేను నిలబడ్డాను, ఇక నేను ఏది మాట్లాడను అని అనుకుంటాం. తర్వాత కొన్ని సందర్భాల్లో మన హృదయాల్లో కోపం ఉంటుంది, బాగా విపరీతమైన కోపం. ఆ కోపాన్ని మనం ఏమనుకుంటామంటే దేవుడి సన్నిధిలో ప్రార్థించి నా కోపాన్ని నేను తొలగించుకున్నాను అని అనుకుంటాం. పరిశుద్ధతను పొందుకుంటూ ఉంటాం, ప్రేమను పొందుకుంటూ ఉంటాం, విశ్వాసాన్ని కలిగి ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. విశ్వాసము దేవుడిచ్చిందే, ప్రేమ దేవుడిచ్చిందే, క్షమాపణ గుణము దేవుడిచ్చిందే, కోపం రాకుండా చేసింది దేవుడే, ప్రార్థన నేర్పించింది దేవుడే, ఉపవాసం చేసేలాగా చేసింది దేవుడే, దర్శనాలు కలిగేలాగా చేసింది దేవుడే, ఆత్మవరాలు ఇచ్చింది కూడా దేవుడే. స్తోత్రం కలుగునుగాక. అప్పుడున్న వరాలు ఇప్పుడు ఎందుకు మనకి యాక్టివేట్ కావట్లా? అప్పుడు దర్శనాలు వచ్చాయి, ఇప్పుడు రాట్లా. ఎందుకు? అప్పుడు ప్రార్థన నడిచేది, ఇప్పుడు నడవట్లా. ఎందుకు? అప్పుడు ఉపవాసం ఉండేది, ఇప్పుడు ఉండలేకపోతున్నాం. ఎందుకు? అప్పుడున్న ఆత్మస్థితి ఇప్పుడు ఉన్నట్లా. ఎందుకు? అప్పుడున్న పరిశుద్ధత, అప్పుడున్న చూపు, అప్పుడున్న మాట, అప్పుడున్న తలంపు రాను 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 క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. ఎందుకనంటే కొన్ని సందర్భంలో నేను ఏ తప్పు చెయ్యను అని చెప్పి మనమే హృదయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం. నేను నిలబడ్డాను, నేను పరిశుద్ధతలో నిలబడ్డాను, నేను నోటి మాటల్లో నిలబడ్డాను, నేను ఎవరికి తీర్పు తీర్చను, నేను విశ్వాసములో నిలబడ్డాను, నేను ఏం చేసినా కార్యం జరిగిద్ది అని విశ్వాసములో మనం గట్టిగా నిలబడ్డామని చెప్పి అనుకుంటా ఉంటాం. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైతే నిలబడ్డారని అనుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలంట. స్తోత్రం కలుగునగా. అవును, నిజమే. నేను తప్పు చేయను అనుకుంటూనే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. నేను నిలబడ్డాను, నేను ఎవరిని ఒక మాట కూడా అనను, నా నోరు మారిపోయింది, నా ప్రవర్తన మారిపోయింది, నేను క్షమించే మనసు కలిగి ఉన్నాను, నేను ఎవరినైనా క్షమిస్తాను అని అనుకుంటాం. మనం ఎవరిని నేను తిట్టను, నాకు ప్రేమ ఎక్కువ, అందరిని నేను మంచిగా చూసుకుంటాం అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మనుషులు మనకి కోపాన్ని తెప్పిస్తారు. ఏమనుకుంటామంటే ప్రేమిస్తా, నేను అందరినీ క్షమిస్తా, నేను ఎవరిని కూడా ఒక్క మాట అన్ను అని అనుకున్న భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, లేకపోతే నాలాగా సేవకుడు కావచ్చు, మీరు అనుకుంటారు నేను అందరినీ ఓర్చుకుంటా. చెప్పండి, నేను అందరినీ ఓర్చుకుంటా, నేను అందరినీ. యేసు ప్రభు గనక శిలువ మ్రాణు మీద మేకులు కొడుతుంటే వీరేమి చేయుచున్నారో ఆయన క్షమించినట్టు నేను క్షమిస్తా. నాలో ఓర్పు ఉంది, నాలో ప్రేమ ఉంది, నాలో సహనం ఉంది, నాలో దీర్ఘశాంతం ఉంది అనుకుంటాం. ఈ లోపల ఎవడో వచ్చి ఒక పుల్ల పెడతాడు. దాన్ని ఏమంటారు? ఎవడో వచ్చి మనల్ని కోపం తెప్పించి అలా చేస్తాడు. అప్పుడు దాకా ప్రార్థన, ఇప్పుడు దాకా ప్రార్థన చేస్తాం, యేసయ్యా నన్ను కాపాడయ్యా, అయ్యా కాపాడయ్యా అనుకుంటాం. బయటికి రాంగులోనే ఎవడో వస్తాడు, సైతానుగాడు. అప్పుడు రాంగులోనే ఏమైపోద్ది మనది? విశ్వాసం మొత్తం స్తోత్రం చెప్పడం 2 చేతులు పైకి. ఇప్పుడు ప్రార్థన చేసుకుని ఇంటికి పోంగులో ఇంటి దగ్గర ఏదో ఒకటి ఉంటుంది, సైతానుగాడు రెడీగా. అయ్యగారు ఏమంటాడు? అయ్యగారు అంటాడు, ఎవరిని తిట్టమాకు, ఎవరిని మాటనమాకు, ఓర్పుండు, సహనం ఉండు అంటే ఇంటికి పోంగులోనే ఏదో అయిపోంగలోనే అప్పుడు మన మాట చూడండి. దేవుడు అంటున్నాడు, తాను నిలుచున్నా అనుకున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. మన విశ్వాసాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అప్పుడున్న విశ్వాసం ఇప్పుడున్నదా లేదా? మీరు అంటున్నారు, అయ్యగారు అప్పుడు దర్శనాలు వచ్చాయి కానీ ఇప్పుడు రాట్లా అంటే ఏం తగ్గింది అంటే వయసు తగ్గిందని చెప్పి దేవుడు ఏమంటాడంటే, అమ్మ నీకు కొద్దిగా వయసు తగ్గింది కానీ నీ దర్శన వరం తీసేసి ఇంకొకటికి ఇచ్చేయి. నీకు వయసు తగ్గింది కానీ నీ ప్రార్థన తీసి ఇంకొకటికి ఇచ్చేయి. అసలు మనం బీరువాలో చీరలే వేయం. స్తోత్రం చెప్పడం 2 చేతులు పైకి. బీరువా చీరలు ఇవంటేనే నేను ఇప్పుడు ఎందుకైతే నేను పోయిన తర్వాత కట్టుకో ఆ చీరలు అంట. ఎప్పుడంట? స్తోత్రం చెప్పడం 2 చేతులు. కానీ నీకున్న దర్శన వరము, నీకున్న ప్రార్థన వరము, నీకు వయసు పెరిగిపోతుందని దేవుడు ఇవ్వడు. మనం నిలుచున్నాం. ఒకప్పుడు మనం నిలబడ్డాం, ఉపవాసంలో నిలబడ్డాం, ప్రార్థనలో నిలబడ్డాం, విశ్వాసంలో నిలబడ్డాం, ఆత్మీయ వరాలతో నిలబడ్డాం. రాను 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 ఒకప్పుడు ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరిగాయి, ఇప్పుడేమో కార్యాలు చూడలేకపోతా ఉన్నాం. ఏంటి అనంటే తాను నిలుచున్నా అనుకున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ అపవాదిగాడు మనల్ని పడగొట్టాడేమో. ఒకప్పుడు జరిగినవి ఇప్పుడు జరగట్లా, ఒకప్పుడున్న విశ్వాసం ఇప్పుడున్నట్లా, ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడున్నట్లా, ఒకప్పుడున్న క్షమాపణ గుణం
అందుకే క్షమాపణ గుణాన్ని మీరు తీసుకెళ్తూ ఉంటున్నప్పుడు క్షమించరాని రీతిగా సైతానుగాడు చేస్తాడు. ఇక నువ్వు పట్టరానంత కోపం, పట్టరానంత ద్వేషం, ఇక నేను ఎవరిని క్షమించినా వాళ్ళని క్షమించను అని చెప్పి కొన్నిసార్లు అవసరమైతే పోలీస్ స్టేషన్కి కూడా ఎక్కుతాం. సోదరుని చెప్పడు 2 చేతులు పైకి. పట్టరానంత కోపం ఒకడొచ్చి అడుగుతూ ఉన్నాడు. ఒకడంటే ఎవరో కాదు, పేతురు వచ్చి అడుగుతున్నారు, అయ్యా వీడి పద్దాలు నన్ను చికా పెడుతున్నాడు, ఎన్నిసార్లు క్షమించాను? 7 సార్లు క్షమించానా? చెప్పండి, ఎన్నిసార్లు క్షమించాలని అడుగుతాడు పేతురు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో వచ్చి పేతురు అడుగుతారు, అయ్యా 21వ వచనంలో, అయ్యా నాకు పద్దాలు నా ఇంట్లో వాళ్ళు కోపం తెప్పిస్తున్నారు, నా ఇంటి పక్కన వాళ్ళు కోపం తెప్పిస్తున్నాడు, ఎన్నిసార్లు క్షమించాను? 7 సార్లు క్షమిస్తా, 70 సార్లు క్షమిస్తా, ఈసారి అయితే క్షమించేది లేదు అని అంటే పేతురు గారు, అప్పుడు దేవుడు ఏమన్నాడంటే తిరిగి చెప్పండి, దేవుడు ఏమన్నాడు? 70 మార్లకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి, స్తోత్రం కలుగునుగా. తాను నిలుచున్నాను. ఏ క్షమాపణ గుణమైతే మనలో ఉందో సైతానుగాడు క్షమించని మనసుని మనకు కలుగజేస్తాడు. ఏ ప్రేమించే గుణమైతే మనలో ఉందో ఆ ప్రేమను లేకుండా చేస్తాడు. ఏదైతే మనలో ఉంది, మనం నిలబడ్డాము అనుకున్నామో దాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎలాగయ్య గారు మాకు ఒక ఉదాహరణ చెప్పండి బైబిల్ గ్రంథం నుంచి అంటే మీకు 2-3 ఉదాహరణలు చూపిస్తా చూడండి. బైబిల్ మోషేని దేవుడు ఏమన్నాడంటే సంఖ్యాకాండం 12:3లో మోషేని ఏమన్నాడు? మిక్కిలి సాత్వికుడు అన్నాడు. ఒకసారి మోషేని ఎర్ర సముద్రం దగ్గర నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావని ప్రశ్నించినప్పుడు కోపం రాలా. నీళ్లు తాగడానికి మంచినీళ్ళు లేనప్పుడు వాళ్ళందరూ కూడా ఇంకొక సేవకుని ఏర్పాటు చేసుకుందాం, మళ్ళీ మనం ఐగుప్తు వెళ్ళిపోదాం అని చెప్పి కోపం తెప్పించినప్పుడు కోపం రాలా. నువ్వు అసలు సేవకుడివేనా, నీతోనేనా మాట్లాడేది, మాతో కూడా మాట్లాడతాడు దేవుడు అన్నప్పుడు కోపం రాలా. 20 లక్షల మందికి మాకు మాంసం కావాలన్నారు, మంచినీళ్ళు కావాలన్నారు, తినడానికి తిండి కావాలన్నారు, మాటిమాటికి సనుక్కున్నారు. శత్రువులు వస్తే సనుక్కున్నారు, ఎర్ర సముద్రం వస్తే సనుక్కున్నారు. ప్రతి విషయంలో కూడా సనుకుడు గొనుగుడు ఉంటా ఉంది. కానీ ఏనాడు కూడా మోషేకి కోపం రాలేదు. స్తోత్రం కలుగునుగా. దేవుడు కూడా ఒక మాట అన్నాడండి మోషేని గురించి. ఏమన్నాడు తెలుసా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు. చెప్పండి, మోషే ఏంటంట? భూమి మీద అంటే ఎంత నువ్వు కోపం తెప్పించి మోషేకి కోపం రాదు. ఎన్ని మాటలైనా నువ్వను, మోషేకి కోపము రాదు. అలాంటి మిక్కిలి సాత్వికుడు మోషే అన్నప్పుడు సంఖ్యాకాండ 20వ అధ్యాయంలో వాళ్ళక్క చనిపోద్ది, మిరియాము చనిపోద్ది, తీసుకెళ్ళి పాతి పెడతారు. ఈ బాధలో ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే ఎవరికైనా బాధ ఉంటుందా లేదా? స్తోత్రం చెప్పు 2 చేతులు పైకెత్తి. ఇంట్లో సొంత అక్క చచ్చిపోతే బాధ ఉంటుందా? హాయిగా నిద్రపోతామా? బిర్యానీ తింటామా? చెప్పండి. ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే బిర్యానీ తెచ్చుకుంది అంటారు ఎవడైనా? తినరు, బాధ ఉంటుంది. సొంత అక్క చనిపోయి బాధలో మోషే గారు మంచి బాధలో ఉండి ఏడుస్తూ ఉంటే ఈలోపు వీళ్ళు వచ్చి 20వ అధ్యాయం సంఖ్యాకాండ 20వ అధ్యాయం 2-3 వచ్చిన, మోషే మాకు తాగడానికి నీళ్ళేవయ్యా, ఎందుకు తీసుకొచ్చా మమ్మల్ని? అసలకే బాధలో ఉన్నాడు ఆయన. మళ్ళీ వచ్చి మన భాషలో చెప్పాలంటే పుండు మీద కారం జల్లినట్టు వాళ్ళు వచ్చి, మోషే మాకు తాగడానికి నీళ్ళు లేవు. అప్పుడు అయినా ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, ఈ బండతో మాట్లాడు, స్తోత్రం కలుగునుగాక. చూడండి, భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు, స్తోత్రం కలుగునుగాక. మండుచున్న పొదలో దేవుడు కనబడిన తర్వాత, దేవుడు దర్శించిన తర్వాత తన పాత జీవితం అంతా మారిపోయి కోపిష్టి కాస్త మిక్కిలి సాత్వికుడుగా మార్చబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. ఇటువంటి వ్యక్తి మరలా వీళ్ళు వచ్చి ఇబ్బందులు పెడుతుంటే ఆ మిక్కిలి సాత్వికుడు కాస్త ఏమంటాడు తెలుసా? కాండం 20వ అధ్యాయం 10వ వచనంలో, తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలోని మీ కొరకు నీళ్లు రప్పించవలన అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. మిక్కిలి సాత్వికుడైన మోషే ఏమంటున్నాడంటే, ద్రోహులారా మీకు నీళ్ళు ఇయ్యాలా నేను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మిక్కిలి సాత్వికుడే నిలబడ్డాడు. కానీ పట్టరానంత కోపం వచ్చింది సేవకుడికి. 120 సంవత్సరాల వయసు, బంగారం పోయినా, రాజ్యం పోయినా, కిరీటాలు పోయినా, ఆస్తి పోయినా, అంతస్తు పోయినా ఎప్పుడు బాధపడలా, ఎప్పుడు కోపం రాలా. భార్య బిడ్డలకు దూరంగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కోపం రాలా. సమస్తాన్ని విడిచిపెట్టి గొర్రెలు కాసుకుంటున్నప్పుడు కూడా నా బతికేంటి అని చెప్పి ఎప్పుడు కూడా కోపం రాలా. ఎప్పుడు కూడా తన మీద తనకు అసహ్యం పుట్ల మోషేకి. హల్లెలూయా. కానీ ఒకనొక సందర్భంలో మిక్కిలి సాత్వికుడుగా ఉన్నాడు. దేవుడే చెప్తున్నాడు,
ఈ భూమి మీద మిక్కిలి సాత్వికుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మోషే అంటే, సైతానుగాడు పోయి ఆ ఓర్పు మీద కొట్టాడు మోషేని. ఎక్కడ కొట్టారంట? మోషేని ఎక్కడ కొట్టారంట? ఏ ఓర్పు అయితే కలిగి ఉన్నాడో, ఏ సహనమైతే కలిగి ఉన్నాడో, ఏ దీర్ఘశాంతమైతే మోషే కలిగి ఉన్నాడో దాని మీద కొట్టాడండి సైతానుగాడు పోయి. ఆయన ఆలోచన కూడా చూడండి. సైతానుగాడు మనల్ని ఎక్కడైతే నువ్వు స్ట్రాంగ్గా నిలబడతావో, దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థనలో నిలబడతావా, ఉపవాసంలో నిలబడతావా, ప్రేమించే విషయంలో నిలబడతావా, క్షమించే విషయంలో నిలబడతావా, విశ్వాసంలో నువ్వు నిలబడతావా, ఆత్మవరాల చేత నిలబడతావా? హల్లెలూయా. తాను నిలుచున్నా అనుకున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలి. భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోషే, కానీ మోషేని సైతానుగాడు ఎక్కడ కొట్టాడు అనంటే, ఆ పరీక్ష ఎక్కడ మొదలైంది అనంటే తాను నిలుచున్నాడు కానీ నిలబడ్డ చోటే పడిపోయాడు. ఆ మిక్కిలి సాత్వికుడుగా ఉన్నాడు కానీ ఓర్పు విషయంలో తొందరపడి బండతో మాట్లాడు అనంటే కొట్టేశాడు మోషే. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి అడుగు పెట్టలేదండి మోషే అహరోనులు. దేవుడు అంటాడు, మీరు అడుగు పెట్టరు, మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి అడుగు పెట్టరు. తొందరపాటు నిర్ణయం. ఈరోజు మనం కూడా తొందరపడి ఆవేశంలో, నీకు ప్రేమ ఉంటుంది తొందరపడి అనేస్తాం, నీకు క్షమించే గుణం ఉంటుంది తొందరపడి మాట్లాడేస్తూ ఉంటాం. ఉపవాసం చేస్తూ నిలబడడం, మేము ఉపవాసం చేయగలుగుతాం, మేము దర్శనాలు చూడగలుగుతాం, మేము ఆత్మవరాలు పొందుకున్నాం, మేము ప్రేమించగలుగుతాం, మేము క్షమించగలుగుతాం, వారిలాగా మేము ఉండమని చెప్పి నిలబడతాం. కానీ సైతానుగాడు ఎక్కడైతే నువ్వు బలంగా ఉంటావో అక్కడ వాడు కొట్టడానికి వస్తాడు. కాబట్టి నిలబడిన నువ్వు జాగ్రత్తగా చూసుకో. స్తోత్రం కలుగునుగాక. దేవుడి మాట మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు యోబు గురించి. భూమి మీద యోబు యథార్థవంతుడుగా ఉన్నాడు అని అన్నాడు. సైతానుగాడు వచ్చి ఎక్కడ కొడుతున్నాడు? పిల్లల్ని పోగొట్టి, పిల్లల్ని చంపేశాడు, ఆస్తిని తీసేశాడు, అన్నీ కూడా, ఆరోగ్యాన్ని కూడా తీసేసి యోబు నోట యథార్థత లేకుండా చేయాలని చూశాడు. ఏ యథార్థత అయితే యోబు కలిగి ఉన్నాడో, ఏ స్థిరమైన భక్తి యోబు కలిగి ఉన్నాడు దేవుడి పట్ల చెప్పండి. యెహోవా ఇచ్చాడు, ప్రాణం పోయినా నేను దేవుణ్ణి విడిచిపెట్టను, నా పిల్లలకి ఏమైనా నేను విడిచిపెట్టను దేవుణ్ణి, నాకు ఎన్ని అనారోగ్యాలు వచ్చినా నేను దేవుడి సన్నిధిని విడిచిపెట్టను. మా అయ్యగారు ఒక మాట చెప్పేవాళ్ళు మా చిన్నప్పుడు, అయ్యా నువ్వు మందిరాన్ని ఎంత అనారోగ్యం వచ్చినా నువ్వు విడిచిపెట్ట, మాకు నీకు అనారోగ్యం వచ్చిందా వచ్చి మందిరంలో పండుకో, అంతేగాని అనారోగ్యం వచ్చిందని నువ్వు మందిరాన్ని విడిచిపెట్ట మాకు, ప్రాణం పోయినా సరే దేవుడి సన్నిధిని విడిచిపెట్ట మాకు. నెహమ్యా కాలంలో ఆ భక్తులు అంటారు, మేము మా దేవుడి మందిరాన్ని విడిచిపెట్టము. హన్నా అని ప్రవక్త 84 సంవత్సరాలు దేవుడి మందిరాన్ని విడిచిపెట్టల. ఆమెకు కూడా 84 సంవత్సరాలు అనారోగ్యాలు వచ్చుంటాయి, బలహీనతలు వచ్చుంటాయి, మనలాగా శరీర బలహీనతలు వచ్చుంటాయి, కానీ ఆమె దేవుడి మందిరాన్ని విడిచిపెట్టల. స్తోత్రం చెప్పడం 2 చేతుల పైకి. యోబు ఎన్ని శ్రమలు వచ్చినా ఒక నిర్ణయం తీసుకున్నాడు, నాకు అనారోగ్యమే రాని నేను దేవుణ్ణి విడిచిపెట్టను, నా కుటుంబంలో మరణాలే రాని నేను దేవుణ్ణి విడిచిపెట్టను, నాకు ఆస్తి రాని ఆస్తి పోని నేను దేవుణ్ణి నా కొడుకులకి ఏదైనా జరగని, నా కూతుర్లు కానీ కొడుకులకు కానీ అది ఏది జరిగినా ఏది జరగకపోయినా నేను మాత్రము దేవుణ్ణి విడిచిపెట్టను. స్తోత్రం కలుగునుగా. ఇవాళ రేపు తల్లులు ఎట్లున్నారంటే, కొడుకుకు ఒక ఉద్యోగం రాకపోతే అన్ని అన్నాలు మానేసి, కూరలు మానేసి, అన్నీ మానేసి దిగులు కూర్చుంటున్నారు. వివాహం జరగకపోయినా దిగులు కూర్చుంటున్నారు, కుటుంబంలో కార్యాలు జరగకపోయినా దిగులు కూర్చుంటున్నారు, కొడుకుకి చిన్న కార్యం జరగకపోయినా, కూతురికి చిన్న కార్యం జరగకపోయినా మనాది పడి చస్తున్నారు తల్లి తండ్రులు. భక్తులయ్యుండి, విశ్వాసులయ్యుండి, దేవుడి ద్వారా శూర కార్యములు చేసిన వాళ్ళు కూడా నా కూతురు జీవితం ఏంది ఎట్లా ఉంది, నా కొడుకు జీవితం ఎట్లుందని చెప్పి వాళ్ళ విశ్వాసము మొదట కలిగి ఉన్న స్థితిని పడిపోతున్నారు చాలామంది. కానీ యోబు మాత్రం కొడుకులే లేకుండా పోయారు, కానీ విశ్వాసములో మాత్రం నిలబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. కొడుకుకు జరగకపోతే నీ విశ్వాసం నిలబడిన విశ్వాసం లేదు. గుండెల మీద చేసుకొని చెప్తే నీకు ఒకప్పుడున్న విశ్వాసం ఇప్పుడు లేదు. కార్యం కనపడకపోయేసరికి మన ధైర్యాన్ని కోల్పోతున్నాం, విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాం. కానీ యోబు తాను నిలుచున్న చోట పడేయాలని సైతానుగాడు చూశాడు, కానీ దేవుడి సన్నిధిలో యోబు మాత్రం నిలబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. బూడిదలో కూర్చొని కురుపులు గీక్కుంటూ ఏమంటాడంటే, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, నిలబడ్డాడండి. తాను నిలుచున్నా అనుకున్న వారు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు మొదటి నీకున్న విశ్వాసం నువ్వు అలాగే కలిగి ఉన్నావా?
అలాగే మెయింటెనెన్స్ చేస్తున్నావా? ప్రార్థన చేయడం, ఉపవాసం చేయడం, ఆత్మవరాలని ఒక మెయింటైన్ చేయడం, పరిశుద్ధతను మెయింటైన్ చేయడం, ప్రేమను మనం కలిగి ఉండడం, క్షమించే గుణాన్ని మనం కలిగి ఉండడం, దీర్ఘశాంతాన్ని మనం కలిగి ఉండడం, ఆత్మ ఫలాలను మనం కలిగి ఉండడం మనం కలిగి ఉంటున్నామా? మరణం వరకు నువ్వు నమ్మకంగా నిలబడు. స్తోత్రం కలుగునుగాక. నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో అంటున్నాడు దేవుడు. ఏమో ఇప్పటికిప్పుడు మరణం అయితే నువ్వు విశ్వాసం లేకుండా దేవుడి సన్నిధిలో ఇష్టలుగా ఉండలేం. భయపడేవాళ్ళు పిరికివారు దేవుడి రాజ్యానికి వారసులు కారు. చెప్పండి, నువ్వు ఒకప్పుడు నిలబడ్డావు, ఇప్పుడు పడిపోయావేమో. ఆ ధైర్యం, అట్టి విశ్వాసం, అట్టి పరిశుద్ధత, అట్టి ప్రేమ, అట్టి క్షమాపణ గుణం, అట్టి ఆత్మీయ వరాలు మనకి కలుగునుగాక. అడగండి దేవుణ్ణి, మరలా నాకు ఇవ్వు దేవా అని మీరు అడుగు. మోషే మిక్కిలి సాత్వికుడు ఓడిపోయాడు ఒకనొక సందర్భంలో. ఆ మిక్కిలి సాత్వికుడుగా ఉన్న సందర్భంలోనే ఆ ప్రేమ, క్షమాపణ, ఓర్పు, సహనం మీద కొట్టాడు సైతానుగాడు వచ్చి. యోబుని కూడా కొట్టాలని చూశాడు. కొడుకులు చచ్చిపోతే దేవుణ్ణి విడిచిపెడతాడు. ఈరోజు మనం కూడా కార్యాలు జరగట్లేదు, విడిచిపెడుతున్నాం. నిలబడిన వాళ్ళమే విడిచిపెడుతున్నాం దేవుణ్ణి. అలాగ ఉండకూడదు. నిలబడ్డ మనందరము కూడా నిలకడగా ఉండాలి. స్తోత్రం కలుగునుగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. ఉండండి, విశ్వాసములో రోషము కలిగి ఉండండి, పౌరుషము కలిగి ఉండండి, బలవంతులై ఉండండి అని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. చెప్పండి, ఎలాగ ఉండాలంట? పౌరుషము గలవారే ఉండాలి, బలవంతులై ఉండాలి, ప్రార్థనలో విశ్వాసములో నిలకడగా ఉండాలి. ఆమేన్. తాను నిలుచున్నా అనుకున్నాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. యోబు నిలకడగా నిలబడ్డాడు. మరణం వరకు ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా సరే నిలబడ్డాడు. చివరిలో రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు అన్నాడు ఒకరోజు, అయ్యా నన్ను పట్టుకుంటారు, మీలో ఒక నన్ను అమ్మేస్తాడు, నన్ను తీసుకెళ్ళి భయంకరంగా కొడతారు, తీర్పు తీరుస్తారు, చంపేస్తారు నన్ను ఒకరోజు అని అంటే, పేతురు అంటాడు దబదబా వచ్చి, యేసయ్యా ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను, ఎవరు నిన్ను కాదన్నా నేను కాదనను, ఎవరు నిన్ను వదిలేసినా నిన్ను వదిలేయను, ఎవరు నీకు దూరమైనా నేనైతే నీకు దూరము. ఎవరు నిలబడినా నిలబడకపోయినా, ఎవరు భక్తి చేసినా భక్తి చేయకపోయినా, ఎవరు నీ పక్కనున్నా ఉండకపోయినా, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నీ కోసం నిలబడినా నిలబడకపోయినా నేను నిలబడతా అన్నాడు పేతురు గారు. కానీ ఏమైపోయింది? చివరికి యేసుప్రభుని పట్టుకోగానే ఏం చేశాడు? పారిపోయాడు. నీళ్ళ మీద యేసుప్రభు నడుతుంటే నేను నడుస్తా ముందని వచ్చాడు. యేసుప్రభు కోసం చచ్చిపోతున్నారంటే నేను చచ్చిపోతా ముందని వచ్చాడు. ఎవరున్నారా అంటే నేను నిలబడతా నీ కోసం అని ముందు వచ్చాడు. నిలుచున్నాడు దేవుడి కోసం. తాను నిలుచున్నా అనుకున్నాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఏ పేతురైతే నేను నిలబడతా, ఈ మందిరం కోసం నేను నిలబడతా, సేవ కోసం నేను నిలబడతా, దేవుడి కోసం నేను నిలబడతా. మీరు కూడా అప్పుడప్పుడు వాళ్ళ తీర్మానాలు తీసుకుంటారు కదా, దేవుడి కోసం నేను పోతా, నేను పోయి ఏదో ఒకటి చేస్తా దేవుడి కోసం అంటారు. మందిరం ఊడుతా అంటారు, పనులు చేస్తా అంటారు, అది చేస్తా అంటారు, ఇది చేస్తా అంటారు, అన్నీ చేస్తా అంటారు. మందిరంలోకి వచ్చి కనపడరు. సోదరం చెప్పడం 2 చేతులు పైకెత్తి. మందిరంలో దేవుడి కోసం నిలబడతా అని తీర్మానం తీసుకుంటాము. కానీ పేతురు గారు కూడా నీలాగా నాలాగా తీర్మానం తీసుకొని, ఏది ఏమైనా నేను దేవుడి కోసం నిలబడతా. అది నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు. నేను అనుకున్న బైబిల్ బాగా చదివేవాడిని, బాగా బైబిల్ చదివేవాడిని. ఎవరితో సంబంధం ఉండేది నాకు? బస్సులో పోయినా బైబిల్ చదివేవాడిని, ఫంక్షన్ ఏదైనా అవుతున్నా బైబిల్ చదువుతూ ఉండేవాడిని, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా బైబిల్ చదువుతూ ఉండేవాడిని. నేను అనుకున్నా బైబిల్ నేను చదివినట్టు ఎవడో చదవలేడు అనుకున్నా. ఒక 2-3 సంవత్సరాలు ఆపేశాడు సైతైనా నన్ను బైబిల్ చదవనీయకుండా. ఉపవాసం చేసేవాడిని బాగా. ఉపవాసంలో ఒక ఆనందం దొరికింది నాకు. ఉపవాసం బాగుంది, బాగా చేస్తున్నా, ఎదుటి అయ్యగారులు ఎందుకు చేయట్లా, వేరే అయ్యగారులు ఎందుకు చేయట్లా. ఒకసారి అయితే భోజనాల దగ్గర ఒక సేవకుల మీటింగ్ దగ్గరికి వెళ్తే సేవకులే కొట్టుకుంటున్నారు భోజనాల దగ్గర. క్రిస్మస్కి బట్టలు ఇస్తూ ఉంటుంటే ఆ బట్టల దగ్గర సేవకులే ఇదవుతూ ఉన్నారు. నేను అనుకున్నా, దేవా నేను ఎంత బాగా ఉపవాసం చేస్తున్నా అని అనుకున్నాను. కానీ కొన్ని సంవత్సరాలు ఉపవాసం చేయకుండా ఆగిపోయా, కొన్ని సంవత్సరాలు బైబిల్ చదవకుండా ఆగిపోయా. ఇప్పటికీ చాలామంది సేవకులు బైబిల్ చదవలేరు, ఉపవాసం చేయలేరు. నిలుచున్నాం ఒకప్పుడు. నేనైనా మీరైనా అందరినీ కూడా అండి ఆత్మవరాల్లో నిలబడ్డాం,
అన్య భాషలే కావచ్చు, దర్శనాలే కావచ్చు, ప్రవచనాలే కావచ్చు, స్వస్థతల వరాలే కావచ్చు, అద్భుతాలు కావచ్చు. అప్పుడు జరిగిన అద్భుతాలు ఇప్పుడు చేయి. ముసలాళ్ళం అయిపోయాయి గారు, కాళ్ళ నీకా కాళ్ళ నొప్పులు, వరాలకు కాళ్ళ నొప్పులు వస్తాయా? అతను చెప్పండి. చచ్చిపోయి ఎలీషా చచ్చిపోయి పాతిపెట్టి ఎముకలన్నీ శరీరం అంతా కుళ్ళిపోయి ఎముకలు మాత్రమే మిగిలి ఆ ఎముకలకు తగిలితే ఎముకల్లో నుంచి వరం పనిచేసి చచ్చిపోయినోడు లేచాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే ఆయన చచ్చిపోయాడు కానీ ఏం చచ్చిపోలా? ఆయనలో ప్రాణం లేదు కానీ ఆయనకున్న దాంట్లో వరాల్లో ప్రాణం ఉందండి. ఇంకా నువ్వు అనుకోవచ్చు, నువ్వు ఒకప్పుడు నిలబడ్డావు, ఒకప్పుడు జరిగిన కార్యాలు ఇప్పుడు జరగట్లేదేమో. అడగండి, నా దేవా మరలా నేను అట్టిది పొందుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. అట్టి అభిషేకం మనకు కావాలి, అట్టి సమర్పణ మరలా రావాలి, అట్టి ప్రేమ మరలా రావాలి, అట్టి క్షమాపణ గుణం మరలా రావాలి, అట్టి పరిశుద్ధత మరలా పొందుకోవాలి. అది ఏదైనా సరే. పేతురు గారు పడిపోయారండి. యేసుప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు నిలబడ్డాడు, కానీ పడిపోయాడు, కానీ మరలా నిలబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. మరలా దేవుడి కోసం నిలబడ్డాడు. పడితే మళ్ళీ లేచాడు, పడ్డాడు మళ్ళీ లేచాడు. దేవుడు నిలబెట్టుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. యోబుని దేవుడు నిలబెట్టుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు కూడా ఒక చోట అంటాడండి, అయ్యో ఇట్టి మరణకరమైన దాని నుంచి నేను ఏదైతే చెయ్యకూడదు అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నా అంటున్నాడు పౌలు. నేను ఏదైతే వద్దు, ఇది చేయకూడదు, ఇది మానేయాలని చెప్పి దేవుళ్ళలోకి వచ్చాడు. బాప్తిసం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఏదైతే నేను చేయకూడదు అంటున్నానో అదే చేస్తున్నా అంటున్నాడు పౌలు గారు. ఏంటో తెలుసా? ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు. ధర్మశాస్త్రంలో అండి ఒకరిని చంపొచ్చు, కంటికి కన్ను పంటికి పన్ను. ధర్మశాస్త్రంలో ఒకరిని చంపొచ్చు, దేవుడికి విరోధముగా మాట్లాడినా, వ్యభిచారం చేసిన తల్లిని తండ్రిని తిడితే రాళ్లతో కొట్టి చంపొచ్చు ధర్మశాస్త్రం ప్రకారం. వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపొచ్చు. దేవుడు నామాన్ని దూషిస్తే చంపేయచ్చు ధర్మశాస్త్రం ప్రకారం. ఇప్పుడేంది? అక్కడేమో ధర్మశాస్త్రంలో సౌలుగా ఉన్నప్పుడేమో పౌలుకి ఎట్లా ఉండేదంటే, ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ఫ్రీడమ్, నువ్వెవరైనా చంపు, దేవుని వ్యతిరేకంగా చంపే, వ్యభిచారం చేస్తున్నారా చంపే, యెహోవా నామంకు వ్యతిరేకంగా చేస్తున్నారు చంపే. మరి యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎలాగుండాలా చెప్పండి? చంపడానికి ఉంటుందా? తిట్టడానికి ఉంటుందా? వ్యర్థుడా అనడానికి ఉంటుందా? కోప్పడ్డానికి ఉంటుందా? హల్లెలూయా. నేను పోయి మీ అందరి మీద కేసు పెట్టచ్చా? మధ్యలో అట్లా జరిగింది లేండి, అందుకే అడుగుతున్నాను. అయ్యగారు పోయి సేవకులు సంఘం మీద కేసు పెట్టాడు, సంఘస్థులు పోయి అయ్యగారి మీద కేసు పెట్టారు, ఒకే సంఘం. పౌలు ఒకప్పుడు ఎలాగుండేవాడు అని అంటే, ఒకప్పుడు చంపే అధికారాన్ని తీసుకొని చంపడానికి, తిట్టడానికి, కొట్టడానికి, స్త్రీలని పురుషుల్ని ఏడ్చడానికి ఆయనకి ధర్మశాస్త్రంలో అధికారం ఉన్నది. కానీ యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏమైపోయిందంట? తిట్టకూడదు, ఎవరిని కొట్టకూడదు, వాడు నిన్నేమన్నా నువ్వేమనకూడదు, వాళ్ళు నిన్నేమన్నా నువ్వేమనకూడదు, వాళ్ళు నీ మీద ఎన్ని నేరాలు మోపినా నువ్వు తిరిగి ఏమనకూడదు. 100 మంది నీ మీదకి దొమ్మిగా వచ్చి నేను కొట్టినా, కుడి చెంప మీద కొడితే ఇది ఎవరికైనా సాధ్యమైద్దా? పౌలు అప్పుడు దాకా ఎట్లున్నాడు తన జీవితం? అప్పుడు అంటున్నాడు, అయ్యో ఇట్టి మరణకరమైన శరీరం నుంచి నన్ను విడిపించేవాడు ఎవడు? ఒకప్పుడు నా జీవితం వేరు. ఒకప్పుడు నన్ను అంటేనా, ఇప్పటికీ మన వాళ్ళు మామూలుగా కాదు, ఎట్టబెట్టి చేర దోపారా అని అంటారు. మరి బాప్తిసం పొందాంగా, బైబిల్ చదువుతున్నాంగా, వాక్యం చదువుతున్నాం కానీ కాదు, రా నీ సంగతి నా సంగతి చూసుకున్నారా, నువ్వెవరని అనడానికి అంటారు, నువ్వెవరు మాట్లాడడానికి ఎదురు, నువ్వెంత, నీ వయసు ఎంత, నాకెదురు తిరుగుతున్నావు అంటే చిన్నోళ్ళని కూడా గద్దియొచ్చా? మరి యేసు ప్రభు ఎప్పుడు ఎవరిని గద్దించాలి? కాళ్ళు పట్టుకున్నాడు చిన్నోళ్ళని, తక్కువ వాళ్ళని, చదువు రాని వాళ్ళని, చేపలు పట్టేవారిని. దైవత్వము కలిగిన వాడు మట్టిలో పుట్టిన వాడి పాదములు పట్టుకున్నాడు. యేసు ప్రభుతో పోల్చుకుంటే పేతురు స్థాయి ఎంత? నువ్వు అనుకుంటావు చిన్నదానివి, నువ్వు నాకు చెప్పేదానివి అయ్యావా, నేనంతా నా ఎక్స్పీరియన్స్ ఎంత అని అనుకుంటాం. ఆయన ఎక్స్పీరియన్స్తో పోల్చుకుంటే మనదొక ఎక్స్పీరియన్సా? నేను నాలంటి వాళ్ళు కూడా అనుకుంటాను, నాకు తెలిసిన వాక్యం నీకు తెలుసా, నాకు తెలిసిన ప్రార్థన నీకు తెలుసా, నాలంటాడు అనుకుంటాడు. కాదు. చోతరి చెప్పడు 2 చేతులు పైగా. హల్లెలూయా. పౌలు అంటాడండి, ఒకప్పుడు ధర్మశాస్త్రములో నేను అన్నీ చేసి వచ్చా, ఇప్పుడేమో అక్కడేమో కొట్టడం, తిట్టడం,
తన్నడం, చంపడం తెలుసు నాకు. ఇక్కడికి వస్తేనేమో అందరినీ ప్రేమించాలంట, అందరినీ క్షమించాలంట, అందరినీ గౌరవించాలంట, ఎవరు తిడుతున్నా పడాలంట. నా వల్ల కావట్లేదయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, నా వల్ల కావట్లేదయ్యా అని చెప్పి చనిపోయేటప్పుడు మాత్రం నా విశ్వాసమును కాపాడుకుంటుని అని చెప్పాడండి. స్తోత్రం కలుగునుగా. నా పరుగు కడముట్టించితిని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చచ్చిపోయే లోపు తన ప్రేమను కాపాడుకున్నాడు, తన క్షమాపణ గుణాన్ని కాపాడుకున్నాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, తన ఆత్మవరాలని కాపాడుకున్నాడు, తన ఆత్మ ఫలాలను కూడా కాపాడుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు చేయలేకపోయాడు, కానీ చేశాడు చివరికి. ఈరోజు మనం ఎలాగున్నాం? తాను నిలుచున్నా అనుకున్నాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. మోషే ఒకానొక సందర్భంలో కొట్టేశాడు, బండతో మాట్లాడు అని అంటే. పేతురు నీకోసం నిలబడతా అని చెప్పి నిలబడి యేసుప్రభు ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడాడు. తోమా కూడా యేసుప్రభు కోసం తీర్మానం తీసుకొని వచ్చి ఆయన చేతుల్లో వేలల్లో వేళ్ళు పెడితే కానీ నేను నమ్మను, ఆయన పక్కలో బల్లెపు పోటు ఆ దెబ్బలో నేను వేలు పెడిచి చెక్ చేస్తే కానీ నమ్మను అని అన్నాడు. కాబట్టి మనము ఈరోజు నువ్వు దేంట్లో నిలబడ్డావు? నాకు ప్రార్థన వచ్చు నువ్వు అనుకుంటున్నావా? అందుకే దేవుడు కొన్నిసార్లు నీ ప్రార్థనకి చెక్ పోస్ట్ పెడతాడు, చెక్ అంటాడు, నిన్ను స్టాప్ అని అంటాడు దేవుడు. నేను ప్రార్థనలో నిలబడితే నేను ఏది చేసినా జరిగిద్ది అనుకుంటావు. నిలబడ్డ నువ్వు జాగ్రత్తగా పరిశుద్ధతని, ప్రేమని, సమర్పణని, విశ్వాసముని, నమ్మకముని, దేవుడి నీ పట్ల ఉంచిన కృపని జాగ్రత్తగా నువ్వు మెయింటైన్ చేసుకుంటూ పోవాలి చచ్చిపోయే వరకు కూడా. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత దేవుడు ఖచ్చితంగా కొలుస్తాడు మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన ప్రేమని, మన సమర్పణని. కాబట్టి మనందరము కూడా నిలుచున్న మనందరము కూడా జాగ్రత్తగా చూచుకుందుముగాక, జాగ్రత్తగా పరిశీలన చేసుకుందుముగాక. చెప్పండి, ఆత్మ పరిశీలన అనండి ఒకసారి. యస్, ఆత్మ పరిశీలన. బాప్తిసం పొందినప్పుడు నేను ఎలాగున్నాను? తెల్ల బట్టలు వేసుకొని బల్లారాధనలో కన్నీరు గారుస్తున్నప్పుడు నేను ఎలాగున్నాను? హాస్పిటల్ నుంచి క్షేమంగా ప్రాణాలతో బయటకు వచ్చినప్పుడు నేను ఎలాగున్నాను? మన కుటుంబంలో కార్యాలు జరగనప్పుడు, దేవుడి ద్వారా కార్యాలు జరిగించుకుంటున్నప్పుడు మనము ఎలాగున్నాము? ఇప్పుడు ఎలాగున్నాం? ఒకసారి ఆత్మ పరిశీలన చేయండి. మనము అంచె దినాల్లో ఉన్నాం, దేవుడు రాకడ దినాల్లో ఉన్నాం, లేదా మన పోకడైనా ఎప్పుడో మనకు తెలియని స్థితిలో మనం ఉన్నాం. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాము. గనక మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ నిలబడ్డాము అని అనుకున్న మనము జాగ్రత్తగా చూసుకునే వారిగా ఉందుముగాక. మన విశ్వాసము కడ వరకు కాపాడుకుందుముగాక, మన పరిశుద్ధతను కడ వరకు కాపాడుకుందుముగాక, మన ఆత్మవరాలు కానీ సమర్పణ కానీ కడ వరకు కాపాడుకుందుముగాక, మన తగ్గింపు జీవితాన్ని, క్షమించే తత్వాన్ని, ప్రేమించే తత్వాన్ని కడ వరకు కాపాడుకుందుముగాక. దేవుడికి కలిగిన మనసు మనలో ప్రతిష్ఠించుకొని దాన్ని చివరి వరకు మనందరము కొనసాగించుదుముగాక. ఇటు మాటలు దేవుడు తన వినికిల్లో ఆశీర్వదించునుగాక. ఆరాధించే వేళ నన్ను నీదు హస్తములు తాకాయి, నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నన్ను నీదు హస్తములు తాకాయి, నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదనలో. నా హృదయం అంది నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. దేవా, మేమందరము కూడా తాను నిలుచున్నా అనుకున్నాడు జాగ్రత్తగా చూసుకోమంటున్నావు. ఒకప్పుడున్న విశ్వాసం మాకు ఇప్పుడు లేదేమో, ఒకప్పుడున్న సమర్పణ ఇప్పుడు మాకు లేదేమో, ఒకప్పుడున్న దర్శన వరం, ఒకప్పుడున్న స్వస్థపరచు వరం, ఒకప్పుడున్న అద్భుతాలు చేసే వరం, ఒకప్పుడున్న ప్రేమ, ఒకప్పుడున్న క్షమాపణ, ఒకప్పుడున్న దీర్ఘశాంతం ఇప్పుడు లేదేమో దేవా. ఇప్పుడు నా ప్రేమ మారిపోయింది, నాలో క్షమాపణ గుణం మారిపోయింది, ఇతరులను చూసే విషయం మారిపోయింది, వాక్యము వినే విషయం మారిపోయింది. ఒకప్పుడు ప్రార్థన చేస్తే కన్నీరు వచ్చాయి, ఒకప్పుడు ప్రార్థన చేస్తే చేతులెత్తి అయ్యా నీలో ఏకమై చేసేవాళ్ళము, ఒకప్పుడు ఉపవాసం చేసేవాళ్ళము, ఒకప్పుడు దీవారాత్రులను మొరపెట్టేవాళ్ళము, నిలబడే వాళ్ళము. బ్రతుకుడు క్రీస్తే, చావైతే మేలు అనుకున్నాం. చచ్చిపోయే నన్ను బ్రతికించావు కదా, ఇక బ్రతికినంతకాలం నీకోసమే బ్రతుకుతా. పనికి కూడా వెళ్ళనని అనుకొని చాలాసార్లు అనుకున్నాం, ఎవరిని ఏమనని చెప్పి చాలాసార్లు అనుకున్నాం. బ్రతికినంతకాలం మందిరంలోనే బ్రతుకుతామని చాలాసార్లు అనుకున్నాం. విశ్వాసంలో నేను నిలబడ్డానని చాలాసార్లు అనుకున్నాం. నా నోటి మాటలు సరిచేయబడ్డా, నేను బూతులు మాట్లాడను, వ్యర్థంగా మాట్లాడను, ఎవరిని తిట్టను అని చెప్పి చాలాసార్లు అనుకున్నాం. నేను అందరినీ క్షమించే మనసును అని చెప్పి చాలాసార్లు అనుకున్నాం. నేను అందరినీ ప్రేమించే మనసు అని చెప్పి చాలాసార్లు అనుకున్నాం. దేవుడు నిలబెట్టాడు నిజమే, దేవుడు ఇచ్చాడు నిజమే, ఆత్మ వరాలు కానీ ఆత్మ ఫలాలు కానీ ఇచ్చాడు నిజమే. గుండెల మీద చేసుకొని ఈరోజు అది మనం కలిగి ఉన్నామా? దేవా, ఒకప్పుడు చదువుతున్నట్లు నేను వాక్యం చదవలేకపోతున్నానయ్యా, ఒకప్పుడు నీ కోసం నిలబడిన రీతిగా నేను నిలబడలేకపోతున్నానయ్యా, ఒకప్పుడున్న అయా పరిశుద్ధతను మరలా అందుకోవాలి, ఒకప్పుడున్న సమర్పణ మరలా నాకు రావాలి, ఒకప్పుడున్న విశ్వాసం మరలా నాలో రావాలి, ఒకప్పుడు జరిగిన అద్భుతాలు, ఒకప్పుడు జరిగిన స్వస్థతలు, ఒకప్పుడు జరిగిన కార్యాలు మరలా మేము పొందుకోవాలయ్యా. మరలా దర్శనాలు చూడాలి, మరలా స్వస్థతలు చేయాలి, మరలా అద్భుతాలు చేయాలి, మరలా ప్రార్థన చేస్తే దయ్యాలు గడగడలాడుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకప్పుడు జరిగిన కార్యాలు మరలా జరగాలి, పాత మందిరంలో జరిగిన ప్రార్థనలు మరలా జరగాలి. పాత మందిరంలో జరిగిన తెల్లవారుజాముల ప్రార్థనలేమి, రాత్రిపూట ప్రార్థనలేమి, మధ్యరాత్రి ప్రార్థనలేమి, ఉపవాస ప్రార్థనలేమి, కన్నీటి ప్రార్థనలేమి, పోరాట ప్రార్థనలేమి, పట్టుదలగల ప్రార్థనలేమి, అవన్నీ మరలా ఆల్ నైట్ ప్రేయర్లేమి, అవన్నీ మరలా జరగాలయ్యా, మరలా జరగాలయ్యా. మరలా మేము సువార్తకి వెళ్ళాలయ్యా. చచ్చిపోయే లోపు మాకు మిగిలింది ఒకప్పుడు సువార్తకి వెళ్ళినామని చెప్పుకుంటున్నాం, ఒకప్పుడు ఆ ఊరు ఈ ఊరు వెళ్ళామని చెప్పుకుంటున్నాం, ఒకప్పుడు ప్రార్థన చేస్తే కార్యం జరిగిందని చెప్పుకుంటున్నాం, ఒకప్పుడు అక్కడ కారులో వ్యానుల్లో వెళ్ళాం అని చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేదు.
ఇప్పుడు ప్రార్థన జరగట్లా, సేవకులతో నిలబడలేకపోతున్నావు. అప్పుడుదే ఉంది నీకు ఇక్కడ చెప్పుకోవడానికి. ఇప్పుడేంటి మరి పరిస్థితి? చచ్చిపోయిందాకా, ఊపిరి ఆగేదాకా దేవుడి కోసం ప్రయాణం ఆగిపోకూడదు. ఈ ప్రాణం పోయేదాకా యేసుక్రీస్తు కోసం నిలబడే నిలకడైన మనసు ఆగిపోకూడదు. ప్రాణం పోయే వరకు దేవుడి కోసం బ్రతకడం ఆగిపోకూడదు. ప్రాణం పోయే వరకు దేవుడి మీద ఉన్న విశ్వాసం మనకి ఆగిపోకూడదు. ప్రాణం పోయే వరకు మనలో ఉన్న ఆత్మవరాలు చల్లారిపోకూడదు. మనలో మంట తగ్గిపోకూడదు. మరలా మనము మండించబడుదుము గాక. మనలో మరల రెండింతల ప్రేమ కలుగునుగాక, రెండింతల క్షమాపణ కలుగునుగాక. చెప్పమంటారు ఒక మాట, దేవుడు చెప్పమంటున్నాడు, నీలో ఏం చూసి దేవుడు ఇష్టపడ్డాడో అదే ఈరోజు నీ దగ్గర లేదంట. ఒకప్పుడు ఏ సమర్పణ అయితే చూశాడో, ఒకప్పుడు ఏ ప్రేమ గుణం అయితే చూశాడో, ఒకప్పుడు ఏ క్షమించే గుణం అయితే చూశాడో, ఒకప్పుడు ఏ వరాలైతే నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయి, ఏదైతే నీలో చూసి నిన్ను దేవుడు ఇష్టపడ్డాడో, ఏది చూసి నువ్వు నిలబడతావని దేవుడు ఇష్టపడి నిన్ను బ్రతికించి, చచ్చిపోయే నిన్ను నన్ను బ్రతికించి ఏది చూసి ఇష్టపడ్డాడో అది లేదు ఈరోజు. ఒకప్పుడున్న విశ్వాసం ఉందా? అడగండి దేవుని, దేవా నన్ను చూసి ఎందుకు నన్ను పిలిచావయ్యా? పనికిరాని నన్ను పిలిచావయ్యా. ఏమి చూసే కదా నువ్వు పిలిచావు. దర్శనాలు చూస్తుంది, ప్రార్థనలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు. చచ్చిపోయే వలన సంఘం బ్రతికిస్తుంది, ఈ బిడ్డలు బ్రతికిస్తారనే కదా నన్ను సేవకు పిలిచావు. ప్రవచనాలు ఉన్నాయి, వీరిలో దర్శనాలు ఉన్నాయి, వాక్యం చెప్తారు, నిలకడగా నిలబడతారు. ఒకప్పుడు ఏం చూసి నన్ను పిలిచావో, ఒకప్పుడు నాకు ఏం చూసి కనపడ్డావో. ఒకప్పుడు కనపడ్డాడు దేవుడు, ఇప్పుడు కనపడట్లా. ఒకప్పుడు వినబడ్డాడు దేవుడు, ఇప్పుడు వినపడట్లా. ఒకప్పుడు నిలబడ్డాం దేవుడి కోసం, ఒకప్పుడు ఏమి చూసి ఇష్టపడ్డాడో అది లేదేమో మన దగ్గర. ఒకప్పుడైతే పిల్లలను వదిలిపెట్టి వచ్చేవాళ్ళం అండి, ఇంట్లో పనులను వదిలిపెట్టి వచ్చేవాళ్ళం. ఏ ఊరు పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నాడు పడేసి వచ్చేవాళ్ళం దేవుడి కోసం. పరుగులు పెట్టేవాళ్ళం. డబ్బు పోతుందంటే పరుగులు పెట్టేవాళ్ళం. డబ్బు పోతే పోయింది. అమ్మ పిల్లలు ఎవరు చూడపోయినా పర్లా, పరుగులు పెట్టామయ్యా. ఒకప్పుడున్న విశ్వాసం, ఒకప్పుడున్న ధైర్యం. సేవకులు ఎక్కడికి వెళ్తే అక్కడికి తిండి ఉంటుందా ఉండదా, నీళ్ళు ఉంటాయా ఉండవా, కొడతారా ఏం చేస్తారని లేకుండా పరుగులు పెట్టాం. ఇప్పుడు లేదయ్యా పరుగు. మొదటి ప్రేమను నాలో దయచేయి, మొదటి సమర్పణ మరల నాకు దయచేయి. ఒకప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తుంటే నువ్వే దిగి వచ్చేవాడివి నా దగ్గరికి. ఒకప్పుడు ప్రార్థన చేస్తుంటే చచ్చిపోయే వాళ్ళు బ్రతికారు. ఒకప్పుడు ప్రార్థన చేస్తుంటే డాక్టర్లు అన్నారు అంబులెన్స్లో తీసుకొచ్చి నీ కొడుకు బ్రతకడం అంటే బ్రతికారు వాళ్ళు. చచ్చిపోయారు. నడవలేని వాళ్ళు నడిచారు ఒకప్పుడు. క్యాన్సర్ రోగులు బాగుపడ్డారు ఒకప్పుడు. వర్షాలు ఆగిపోయాయి ఒకప్పుడు. మీటింగులు జరిగాయి ఒకప్పుడు. అనేక మంది వచ్చారు సేవకులు ఒకప్పుడు. కానీ ఇప్పుడేమో నా కోసం నేనే చేసుకోలేకపోతున్న ప్రార్థన. ఒకప్పుడు జరిగిన కార్యాలు మరలా మాలో కలుగ చేయము దేవా, కలుగు చేయము దేవా. ఒకప్పుడున్న సమర్పణ, ఒకప్పుడున్న అభిషేకం నువ్వు చచ్చిందాక పోదది. నువ్వు చచ్చిన నీ ఎముకల్లో కూడా ఉంటుంది అది అభిషేకం. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము పనిచేస్తుంది. నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట మట్టి పనిచేస్తుంది. నువ్వు మాట్లాడిన మాట పనిచేస్తుంది. హల్లెలూయా. అయ్యా మాకు మొదటి ప్రేమను దయచేయి, మొదటి విశ్వాసమును దయచేయి, మొదటి సమర్పణ మరలా దయచేయి, ఆత్మవరాలు మరలా దయచేయి, దర్శనాలు దయచేయి, స్వస్థపరచు వరములు దయచేయి. నువ్వు నాకు మరలా కనపడాలి దేవా, మరలా నువ్వు నాతో మాట్లాడాలయ్యా. అటు సమర్పణ యేసు నామములో కలుగునుగాక. ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ కుటుంబంలో జరగని కార్యములు జరుగునుగాక, స్వస్థతలు జరుగునుగాక. మీరందరూ చేతులు పైకి లేపి ఈ లైవ్ ఎంతమంది, ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. సంఘ ప్రార్థన చేస్తుండగా వివాహాలు జరగని వారికి వివాహ శుభకార్యములు జరుగునుగాక. గర్భఫలము లేని వారికి గర్భఫలములు కలుగునుగాక. విడిపోయిన కుటుంబాలు అద్భుతాలు జరుగునుగాక. మనందరికి ఇచ్చిన వరాలను బట్టి, మనందరికి ఇచ్చిన శక్తి అధికారాన్ని బట్టి
బడునుగాక. అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగునుగాక. ఉద్యోగములు, చదువుల్లో, వ్యాపారాల్లో, పంట పొలాల్లో దీవెనలు కలుగునుగాక. బ్రతుకుదువుగాక. నీకున్న సమస్యలు సమాధానముగా సాక్ష్యంగా నా దేవుడు మార్చునుగాక. ఈ ప్రార్థన మనవులన్నీ మా ప్రభువును మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటుండగా, బైకుల మీద పోతున్నా, బస్సుల్లో పోతున్నా, కారుల్లో పోతున్నా, విమానాల్లో పోతున్నా, ట్రాక్టర్లో పోతున్నా, ఆటోల్లో పోతున్నా, కాలినడకన పోతున్నా, యేసు నామములో అగ్ని ప్రాకారములు కంచె వేయబడునుగాక. నీ కూతుర్లకు పెళ్ళిళ్ళు జరిగి వేరే ప్రాంతాల్లో ఉంటున్నా, నీ కొడుకుల ఉద్యోగాల నిమిత్తం వేరే దూర ప్రాంతాల్లో ఉంటున్నా, నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నా, మనవళ్ళు స్కూల్కి వెళ్తున్నా, కాలేజీలకు వెళ్తున్నా, వ్యాపారాలకు వెళ్తున్నా, ఉద్యోగాలకు వెళ్తున్నా, ఇదిగో ఏ ప్రయాణాలు చేస్తున్నా, ఏ విధముగా ఏ వాహనం మీద ప్రయాణం చేస్తున్నా, ఈ యాక్సిడెంట్లు తప్పించబడునుగాక. ప్రమాదములు తప్పించబడునుగాక. ఆపదలు తప్పించబడునుగాక. అగ్ని ప్రాకారములు కంచె వేయబడునుగాక. ముయ్యబడిన ద్వారములు యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక. అయ్యా, మీరే కృప చూపించి సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన మనలన్నీ ఎవరైతే శరీర బలహీనత బాధపడుతున్నారో, మంచం మీద పడి ఉన్నారో, బీపీ షుగర్లు కానీ, థైరాయిడ్ కానీ, గుండెపోటు కానీ, అయ్యా చలికాలం వచ్చే సమస్యలు కానీ, కిడ్నీలో కానీ, అయ్యా నాయన ఊపిరితిత్తుల్లో కానీ, గుండెల్లో కానీ, నరముల్లో కానీ, ఎముకల్లో కానీ, రక్తంలో కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఎటువంటి బలహీనతలున్నా, ఎటువంటి అనారోగ్యాలున్నా, యేసుక్రీస్తు నామములో ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగునుగాక. విడుదల, స్వస్థత కలుగునుగాక. యేసు నామములో పొంది ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడి కన్యన సహవాసం, సహాయము, సమాధానం చేరవచ్చిన ప్రతి ఒక్కరికి, చేసిన ప్రార్థన అంశాలకి, చెప్పబడిన వాక్యానికి ఏకీవించిన ప్రతి కుటుంబానికి సదాకాలము తోడే ఉండి నడిపించి కాచి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.